వెల్కమ్ టు వీఫై న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ విజయభాస్కర్ గారు ఈ రోజు మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సరే, ఈ ఆర్థోపెటిక్ సమస్యలు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరిలో కూడా మనం చూస్తూ ఉన్నాం, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళలో. అసలు ఎందువల్ల అంటారు? దీనికి కారణం ఏమై ఉంటుంది? Is the study of bones and joints. వెయిట్ ఎవరైతే గెయిన్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వీళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నాం పిఆర్పి ట్రీట్మెంట్స్ అని. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారా? ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? PRP అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. మన రక్తం తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేయటం వలన ఎర్ర ఇప్పుడు ఈ 4th స్టేజ్లో ఎవరైతే కాలు బెండ్ అవుతున్నాయి అంటున్నారో ఇట్లాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారంటారు? వీళ్ళకి సర్జికల్ కరెక్షన్ చేసి వాళ్ళకి 35 to 40+ వెళ్ళిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ని మనం వింటూ ఉంటాం. జనరల్గా జరిగేది అదే అండి. కానీ ఇప్పుడు చూస్తుంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా వస్తూ ఉంటుందండి. అంటే వీళ్ళు విటమిన్ లోపం వల్ల వస్తుందా? దేనివల్ల చిన్నపిల్లల్లో కూడా ఇలాంటివి మనం దీనిలో చూస్తున్నాం? రకరకాల వ్యాధులు ఉంటాయండి. చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఏమైతే ఈ కాల్షియం టాబ్లెట్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఆ మెడిసిన్స్ అందరూ ఇవి వాడండి అని చెప్తున్నారు, యూజ్ చేస్తున్నారు. అంటే ఇవి ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? మెడిసిన్స్ అసలు కాల్షియం టాబ్లెట్స్ మనము ఒకటి మాత్రం నిజం అండి. యూజువల్గా సప్లిమెంట్స్ 500 mg. అలాగే అంటే ఎముకలకు సంబంధించి బోన్స్ సంబంధించి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళు పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి వల్ల మనకు ఎన్నో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు రావచ్చు. మనకు సఫిషియంట్ విటమిన్ సప్లిమెంట్ ఉండకపోతే ఇది అసలు మనకి ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా అని గంటల తరబడి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఇలా గంటల తరబడి వాకింగ్ చేయడం కరెక్ట్ కాదంటారా? అలాగే ఈ రోజుల్లో యూత్ని కూడా మనం చూసుకుంటే జిమ్ వెంబడి వాళ్ళు పరుగులు పెడుతూనే ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే యూత్ అన్నది వాళ్ళు అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా చేయలేమంటారా? అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అబ్సల్యూట్లీ న్యాచురల్. అంటే ఈ రోబోటిక్ సర్జరీలు కూడా చూస్తున్నాము. ఏది బెస్ట్ అంటారు? అది ఈ మూడు చేసేది డాక్టర్లు, మనుషులు. వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నాం. అసలు ఈ వెన్నునొప్పి అనేది ఎందువల్ల వస్తుందంటే స్పాండిలోసిస్ అంటాం, స్పాండిలైటిస్ అంటాం, స్పాండిలిస్థెసిస్ అంటాం, లేకపోతే మనం ఇతరత్ర డిస్క్ ప్రొలాప్స్ అంటాము, బోన్ ట్యూమర్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇలా ఎన్నో కారణాలు ఉండటం వల్ల అంటే ప్రత్యేకంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి సేవలు అందించారు? ఇవన్నీ సోకాల్డ్ ప్రధాన మంత్రి టీబీ ముక్తి అభియాన్, వెల్కమ్ టు వీఫై న్యూస్ ఫ్యామిలీ డాక్టర్. ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ విజయభాస్కర్ గారు ఈ రోజు మన వీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, గ్రేట్, థ్యాంక్ యూ సార్. పిలవగానే మా ఛానల్కి వచ్చినందుకు చాలా సంతోషం సార్. సార్, ఈ ఆర్థోపెటిక్ సమస్యలు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరిలో కూడా మనం చూస్తూ ఉన్నాం, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళలో. అసలు ఎందువల్ల అంటారు? దీనికి కారణం ఏమై ఉంటుందంటారు? ఆర్థోపెడిక్స్ అనేది స్కెల్టన్ ఆఫ్ ద బాడీ అండి. బాడీలో ఒక షేప్, మార్ఫలాజికల్ షేప్ కానీ, ఒక అనటమికల్ షేప్ కానీ, కంట్రీ వైజు, రీజన్ వైజు ఒక వ్యక్తికి ఒక స్ట్రక్చర్ ఇచ్చిందంటే అది స్కెల్టన్ మూలంగానే. ఓకే అండి. సో చైనాలో పొట్టిగా ఉంటారు, మన దగ్గర యావరేజ్ పొడుగ్గా ఉంటారు, ఆఫ్రికాలో పొడుగ్గా ఉంటారు. ఇవన్నీ వేరియేషన్ బికాస్ ఆఫ్ ద స్కెలిటన్. సో 206 బోన్స్, ఎన్నో జాయింట్స్, ఆ జాయింట్స్తో పాటు ఎన్నో టెండన్స్, మజిల్స్, లిగమెంట్స్ బాడీని ఒక షేపు, స్ట్రక్చర్ తీసుకొస్తుంది. ఓకే. సో స్కెల్టన్ లేకుండా బాడీ ఉండదు. ఫీటస్లో ఫస్ట్ ఫామ్ అయ్యేది స్కెలిటన్, తర్వాతనే వివిధ రకాల పార్ట్స్ ఆఫ్ ద వైటల్ ఆర్గన్స్ కానీ, రక్తనాళాలు కానీ,
టెండన్స్ కానీ మజిల్స్ కానీ ఫామ్ అవుతాయి. ఓకే అండి. సో అందుకనే ఆర్థోపెడిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ ఓకే. అండ్ ద స్ట్రక్చర్స్ అరౌండ్ ద బోన్స్ అండ్ జాయింట్స్. సో అబ్సల్యూట్లీ చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. ఎందుకంటే నిరంతరం మొబిలిటీ ఈజ్ ద లైఫ్ అన్నట్టు, మనం నడుస్తే కదిలితే మనకు మన ప్రొఫెషనల్గా మనం బతకగలుగుతాం. సో ఎప్పుడైతే ఈ స్కెలిటల్ సిస్టమ్ బాగుంటుందో ఆ వ్యక్తి జీవితకాలం హ్యాపీగా ఉండగలుగుతాడు. ఎక్కడైతే స్కెలిటల్ సిస్టమ్ డిఫెక్టివ్ ఉంటుందో ఆర్ ఫ్రాక్చర్స్ అంటాము, ఇన్ఫెక్షన్స్ అంటాము, ట్యూమర్స్ అంటాము, కంజెంటల్ డిఫార్మిటీస్ అంటాము, కీలవాతం అంటాము, ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ అన్నీ ఇవి ఈ యొక్క బోన్స్ జాయింట్స్ చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇలాగైతే మనకు ప్రతి జాయింట్ రెండు బోన్స్ కలిసి ఒక జాయింట్ ఫామ్ అవుతుంది, 3 బోన్స్ కలిసి ఒక జాయింట్ ఫామ్ అవుతుంది. దాని చుట్టూ ఉండే లిగమెంట్స్ జాయింట్ చేస్తుంది, దాని చుట్టూ ఉండే కండరాలు ఆ జాయింట్ని ఆడిస్తూ ఉంటుంది. ఓకే. సో వీ కాల్ ఇట్ యాజ్ ఏ స్టడీ ఆఫ్ బోన్స్ అండ్ జాయింట్స్ని వీ కాల్ ఇట్ యాజ్ ఆర్థోపెడిక్స్. ఓకే. సో స్పెసిఫిక్గా ఈరోజు ఎన్నో సమస్యలు చూస్తుంటాం. కండరాల నొప్పి అంటారు, నరాలు లాగుతున్నాయి అంటారు, బోన్స్ పెయిన్ అంటారు, లేకపోతే నొప్పి విపరీతంగా క్రూషియేటింగ్ పెయిన్ అంటారు, నడుము నొప్పి అంటారు, నెక్ పెయిన్ అంటారు. ఇట్లా ఎన్నో రకాలుగా చెప్పే కంప్లైంట్స్లో స్పెసిఫిక్గా బోన్ అండ్ జాయింట్స్కి సంబంధించిన ప్రాబ్లమే ఎక్కువగా ఉంటుంది ప్రతి వ్యక్తిలో. సో ఎన్నో వైటల్ ఆర్గన్స్ మన బాడీలో ఉన్నా కూడా ఓవరాల్గా ఒక్కొక్క వైటల్ ఆర్గన్స్ ఒక చోటే ఉంటాయి, కానీ స్కెలెటన్ అన్నది హెడ్ టు టోస్ వరకు ఉంటాయి. సో దాని యొక్క జాయింట్స్ కానీ దాని యొక్క బోన్ కానీ దాని స్ట్రక్చర్ కానీ ఎఫెక్ట్ అయినప్పుడు హెడ్ టు టో వరకు కూడా మీకు సమస్యలు ఏర్పడతాయి. ఓకే. సో టెక్నికల్గా మాట్లాడుకోవాలనుకుంటే మోస్ట్ కామన్గా బోన్స్ అంటే ఫ్రాక్చర్స్ అనుకుంటాం. ఫ్రాక్చర్సే కాదు, బోన్స్ అంటే దానిలో ఉండే గడ్డలు అంటే ట్యూమర్స్, అది క్యాన్సర్ ట్యూమర్ కావచ్చు, నార్మల్ ట్యూమర్ కావచ్చు. జాయింట్స్ ఆర్థరైటిస్ కామన్గా వింటూ ఉంటాం, కీలవాతం అంటాం. ఎవరు చూసినా కరిగింది అంటారు, లేకపోతే రోగనిరోధక శక్తి బాగాలేక రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చింది అంటారు, గౌటి ఆర్థరైటిస్ అంటారు, గమ్ అదే డీజనరేటివ్ చేంజెస్లో లోపల గుజ్జు అరిగిపోయింది, గమ్ పోయింది అంటారు. సో ఇలా ఎన్నో వేరియేషన్స్తో పాటు కంజెంటల్ పుట్టుకతోటి వచ్చే బోన్ డిఫార్మిటీస్ ఉంటాయి, జాయింట్ డిఫార్మిటీస్ ఉంటాయి, సిండ్రోమ్స్ ఉంటాయి. అంటే 4-5 రోగాల కలయికని మేము సిండ్రోమ్ అంటాం. సో అబ్సల్యూట్గా ఈ యొక్క ఆర్థోపెడిక్స్కి వాళ్ళ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందంటే మూమెంట్ ఈజ్ లైఫ్ లాగా ఆ వ్యక్తిని ఎంత తొందరగా తన పనికి నిమగ్నమయ్యే విధంగా చేయగలుగుతామో ఆ వ్యక్తి హ్యాపీగా ఇటు ఫ్యామిలీ పరంగా అటు ప్రొఫెషనల్ పరంగా ఆర్థికంగా సోషల్గా కూడా హ్యాపీగా ఉండగలుగుతాడు. సో అందుకని టెక్నాలజీ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది ఎందుకంటే ఏ ప్రాబ్లం కానీ వితిన్ డేస్లో సొల్యూషన్ తీసుకొచ్చి మళ్ళీ తను ఎర్నింగ్కి ప్రొఫెషన్కి చేసే విధంగా చేయడమే ఈ లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ అయింది. ఇదివరకు 6 వారాల నుంచి 3 నెలల వరకు పడుకోబెట్టేవాళ్ళం, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఎలా అయిందంటే వితిన్ 24 అవర్స్లో లేచి నడిచే విధంగా తన పనులు తను చేసుకునే విధంగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. పిఆర్పి ట్రీట్మెంట్ అని చూస్తున్నాము. సాధారణంగా మోకాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోయినా అదే గమ్ అరిగిపోయింది అన్నప్పుడు ఏజ్తో సంబంధం లేకోకుండా ఒకప్పుడు మనం చూసుకుంటే కనుక 50+ వాళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు చూస్తుంటే 30+ వెయిట్ ఎవరైతే గెయిన్ అవుతున్నారో అట్లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. వీళ్ళకి ఇప్పుడు మనం చూస్తున్నాం పిఆర్పి ట్రీట్మెంట్స్ అని. అంటే దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటారా? ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అండి. మన రక్తం తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేయటం వలన ఎర్ర రక్త కణాలు సపరేట్ అయ్యి మనకు క్రీమిష్ ఎల్లోయిష్ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది ఆ ట్యూబ్లో. ఆ ఫ్లూయిడ్ని మనం ప్లాస్మా రిచ్ విత్ ప్లేట్లెట్స్ అంటాం. ఈ ప్లేట్లెట్ల యొక్క గుణం ఏంటంటే గాయాన్ని మాన్చుంది. అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదంటారు? ఎస్టీ పరిస్థితుల్లో కాదు. ఇది ఇట్ ఈజ్ అంటే మనకు ఏదైనా గాయమైనప్పుడు దాన్ని మాన్చడానికి ఈ యొక్క పదార్థాన్ని ఈ యొక్క ప్లేట్లెట్స్ని కానీ లేకపోతే వాటి యొక్క గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ వాడితే అక్కడ పుండు మానుతుంది. సో ఇప్పుడు మనకు స్పెసిఫిక్గా డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పేసి అది వేర్ అండ్ టియర్ వలన
ఓకే. అంటే సపోజ్ ఇంజన్లో బేరింగ్ అరుగుతుంది, ఎందుకంటే అది పని చేయటం వల్ల బేరింగ్ అరుగుతుంది. అలాగే మోకాలు అరగడానికి కారణం కూడా వేర్ అండ్ టియరే. పని చేయటం వల్ల ఒక 40-50 ఏజ్ వరకు ఇంజన్లో బేరింగ్ 10 సంవత్సరాలు అరిగితే మన మనిషిలో బేరింగ్ అంటే మోకాల్లో 40-50 సంవత్సరాల తర్వాత అరుగుతుంది. ఎందుకంటే బోన్కు పూత ఉంటుంది, ఏది ఈ కార్టిలేజ్ అనే పూత ఉంటుంది, అది మెత్తగా ఉంటుంది, అది మనల్ని సాఫ్ట్గా నడిపిస్తుంది. రెండు ఎముకల మధ్యలో కూడా మనకు ఒకటి మెనిస్కస్ అని ఒక డిస్క్ లాగా ఉంటుంది. ఈ ఈ కార్టిలేజు ఈ డిస్క్ రెండు క్రమేణా మన 60-70 కిలోల బరువు ఈ ఇన్నర్ సైడ్ ఆఫ్ ద మోకాళ్ళు లోపల సైడ్ మోకాలు లోపల సైడ్ బరువు పడటం వలన యాక్సిస్ ఆఫ్ వెయిట్ పడ్డప్పుడు ఆ ఎముక అరిగిపోవడం, అంటే ఆ ఎముక గుజ్జు అరిగిపోవడం అంటే క్రమేణా 40-50 సంవత్సరాలకు తెలుస్తుంది. ఆరు ఒబేసిటీ ఎక్కువ ఉండటం వల్ల, లేకపోతే విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండటం వల్ల, లేకపోతే ఆస్టోపోర్సిస్, లేకపోతే పోస్ట్ మినోపాజ్ లేడీస్లలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, ఇలాంటి ఎన్నో కారణాల వలన ఈ మోకాలు నొప్పి అనేది వస్తుంది. సో అది క్రమేణా ఏజ్ ప్రాసెస్లో అరిగే వ్యాధి కాబట్టి ఒక 40-50 ఇయర్స్ తర్వాత మనకు పూర్తిగా అరిగిపోతే, అంటే మనకు 4 స్టేజెస్లో అరిగిపోతుందండి. స్టేజ్ 1, 2, 3, 4. స్టేజ్ 1 అంటే 25% అరగడం, వాపు, నొప్పి, స్వెల్లింగ్ అంటే వాపు ప్లస్ రెడ్నెస్ కావడం, అంతేకాకుండా మూమెంట్ స్టిఫ్నెస్ రావడం, పెయిన్ రావడం ఉంటుంది. సో ఈ 4 లక్షణాలతో పాటు మనకు 25% అరగడం స్టేజ్ 1 అండి. ఈ 4 లక్షణాలు పెరిగి 50% అరగడం స్టేజ్ 2 అండి. ఈ 4 లక్షణాలు విపరీతంగా పెరిగి 75% అరగడం మూడవ ఇది. అదే 4th స్టేజ్లో 100% అరిగిపోయి మోకాలు ఈ 4 లక్షణాలతో పాటు ఇలా బెండ్ అవుతాయి. ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఉండాల్సిన మోకాళ్ళు ఇలా బెండ్ అవుతాయి. సో ఇలా నడవడం మొదలెడతారు, వాళ్ళు అసలు నడవలేని పరిస్థితిలో. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా కాళ్ళు బెండ్ అవుతాయమ్మా 4th స్టేజ్కి వచ్చేసరికి అంటున్నారు కదా, ఈ కాళ్ళు బెండ్ అవుతున్నాయి అన్నవి మనం కొంతమందిని చిన్న వయసులో కూడా చూస్తూ ఉంటాం. అంటే వంశపారంపర్యంగా వీటిని దొడ్డి కాళ్ళు, అది కంజెనిటల్ డిఫార్మిటీస్ అండి. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. దానికి దీనికి 100% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఇది డీజనరేషన్ లో బరువు పడే ఇన్నర్ సైడ్ బెండ్ అవుతాయి. అదేమో కంజెనిటల్ పుట్టుకతోటి వచ్చే డిఫార్మిటీ. అంటే దాన్ని పుట్టుకతో వచ్చినటువంటి దాన్ని సర్జరీ వల్ల ఏమైనా చేయొచ్చు. అది 100% ఆ డిఫార్మిటీని బట్టి కరెక్షన్ చేయొచ్చు. సపోజ్ ఫుట్ లో మనకు కంజెనిటల్ డిఫార్మిటీ ఉంటాయి, సిటీవి అంటాం, అంటే క్లబ్ ఫుట్ అంటాం. అవి పిల్లలలో పుట్టకనే ఇలా లోపలికి వంగిపోయి వాటిని మనం సరి చేయొచ్చు. ఆపరేషన్ లేకుండా సరి చేయొచ్చు, ఆపరేషన్ తోటి కూడా సరి చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, అంటే ఇది ఒకవేళ మనం చిన్నపిల్లల్లో బై బర్త్ మనం గమనించినట్టయితే కనుక సాధారణంగా చిన్నపిల్లలు అప్పుడు న్యాచురల్గానే వాళ్ళకి చిన్నప్పుడు మనకి కొంచెం బెండే కనిపిస్తాయి, అది ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం పెరుగుతూ ఉన్నప్పుడు మనకు స్ట్రైట్ అనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు చెప్పిన విధంగానే కనుక బై బర్త్ వాళ్ళకి అలా ఉంటే సర్జరీ ఏ వయసులో చేయొచ్చు అంటారు వాళ్ళు? అంటే మనం స్టేజ్ 1లో దానికి కూడా 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1లో ఎర్లీగా మనం పేరెంట్స్కి మ్యానిపులేటివ్ థెరపీ చెప్తాం. అంటే కాలు స్ట్రైట్గా వంచే ప్రయత్నం మ్యానిపులేషన్ అంటాం. అది పేరెంట్స్కి చెప్తాం. సర్జరీ లేకుండా మీరు ఇలా పుట్టగానే బేబీని సరైన పాదం పొజిషన్లో మసాజ్ చేసి చేయండి, కాలు స్ట్రైట్ అవుతుంది. అవ్వకపోతే మిగిలిన కరెక్షన్ మేము ప్లాస్టర్ చేస్తాం. ప్లాస్టర్ వేసేసి దాన్ని సరైన నార్మల్ అనాటమీలో పెడతాం. అలా కూడా కాలేదు అనుకోండి, దెన్ 3rd స్టేజ్ ఆర్ 4th స్టేజ్లో మేము కంపల్సరీ ఆ సర్జరీ అంటే ఆ బోన్ కాంట్రాక్షన్ అయిన సైడ్ రిలీజ్ చేసి ఇటు సెట్ చేసి పిన్స్ ఆర్ రాడ్స్ వేసి దాన్ని ప్రాపర్ అనటమికల్ రిడక్షన్లో పెట్టేసి సరి చేస్తాం. సో దీనిలో ఆల్టర్నేట్ టెక్నిక్ ఉంది. సో మనం స్ట్రైట్గా చేసే ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళకి అంటే వీళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ పెద్ద అవుతున్నప్పుడు కూడా వీళ్ళకి మళ్ళీ ఆ ప్రాబ్లం మళ్ళీ యూజువల్గా మంచి కరెక్షన్ చేస్తే యూజువల్గా ఏం కాదు. బట్ నార్మల్ లింబ్ కన్నా ఈ లింబ్ కొంచెమన్నా ఒక 5% 10% డిఫరెన్స్ అన్న ఉంటుంది. ఎంత సర్జరీ చేసినా 5 to 10% డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. ఓకే, ఇప్పుడు ఈ 4th స్టేజ్లో ఎవరైతే కాలు బెండ్ అవుతున్నాయి అంటున్నారో ఇట్లాంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారంటారు? వీళ్ళకి సర్జికల్ కరెక్షన్ చేసి వాళ్ళకి ప్రాపర్గా అనటమికల్ పొజిషన్లో కూర్చోబెట్టి ఫిజియోలాజికల్గా మేము ఫిజియోథెరపీ ఇస్తాము. తద్వారా నార్మల్ పొజిషన్ రావచ్చు. అరౌండ్ 5-10% డిఫరెన్స్ ఉండొచ్చు. 100% రాకుండా 90% రావచ్చు. సర్జికల్గా తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు. స్టేజ్ 4 డిఫార్మిటీ ఉండి
నెగ్లెక్టెడ్ డిఫార్మిటీ ఉండి ఇన్కరెక్టబుల్ డిఫార్మిటీ ఉండి ఇర్రెడ్యూసిబుల్ డిఫార్మిటీ ఉంటే కంపల్సరీ సర్జరీ అవసరం. ఓకే. చాలా మంది సర్జరీ అంటే ఒక భయంతోనే దీన్ని స్టేజ్ 4 వరకు తీసుకుని వెళ్ళిపోవచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ఆ భయం ఉంటుంది, ట్రీట్మెంట్ అంటేనే భయంతోనే అట్లా. వెన్ వి స్టార్ట్ అంటే కన్జర్వేటివ్ అంటే సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఇచ్చి చూపెడతాం, దాంతో రిజల్ట్స్ సఫిషియెంట్ లేనప్పుడే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయిపోతారు సర్జరీ కోసం. ఈవెన్ 2 years అబ్బాయి కూడా, పాప కానీ బాబు కానీ 1 to 2 years నెగ్లెక్టెడ్ డిఫార్మిటీ ఉంటే కూడా సర్జరీ చేస్తాం. దర్ ఇస్ నో 1 to 2 years ఏజ్ నుంచి మొదలెడితే 70 ఏళ్ళ ఏజ్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ ఫుట్ డిఫార్మిటీ కానీ లెగ్ డిఫార్మిటీ ఉంటే కరెక్టివ్ సర్జరీ చేయొచ్చు. అది వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అవుతారు, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు సఫర్ అయినారు కదా. సో ఆ సఫరింగ్కి ఓవర్కమ్ కావాలంటే బెస్ట్ ఆల్టర్నేట్ సర్జరీ. కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు సాధారణంగా మోకాళ్ళ నొప్పులు అనే విషయానికి వస్తే కనుక 35 to 40+ వెళ్ళిన తర్వాతనే ఈ ప్రాబ్లమ్స్ని మనం వింటూ ఉంటాం. జనరల్గా జరిగేది అదే అండి. కానీ ఇప్పుడు చూస్తుంటే కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా వస్తూ ఉంటుందండి. అంటే వీళ్ళు విటమిన్ లోపం వల్ల వస్తుందా, దేనివల్ల చిన్నపిల్లల్లో కూడా ఇలాంటివి మనం చూస్తాం? దీనిలో రకరకాల వ్యాధులు ఉంటాయండి. చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు విటమిన్ డి డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ తక్కువ ఉండటం వలన, విటమిన్ డి కాల్షియం తక్కువ ఉండటం వల్ల వీళ్ళకి రికెట్షియా డిసీజ్ అని మోకాలు వైడ్గా పెరిగిపోయి ఉబ్బిపోయి వంకర పోవడం అనేది చేస్తాం. ఇది యూజువల్గా మనలాంటి కంట్రీస్లో తక్కువనే ఉంది. ఇథోపియా, ఇంకేదైనా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కడైతే పూర్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ ఎక్కడైతే ప్రాపర్ న్యూట్రిషన్ చిల్డ్రన్కి ఉండవు, అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ, వాళ్ళకు ఉండే సన్ ఎక్స్పోజర్ కానీ, వాళ్ళు తీసుకునే కేర్ కానీ, అందులో వాళ్ళు బ్లాక్ స్కిన్ వాళ్ళల్లో ఏంటంటే సూర్యరశ్మి అబ్జార్ప్షన్ సరిగా ఉండదు, విటమిన్ డి ప్రొడ్యూస్ కాదు. తీసుకునే ఆహారంలో ప్రాపర్ కాల్షియం, విటమిన్స్, మల్టీవిటమిన్స్, కాల్షియము, విటమిన్ ఏ, విటమిన్ ఈ, అలాగే ఈ యొక్క మనకు విటమిన్ డి కూడా సఫిషియెంట్ లేని వాళ్ళల్లో ఈ డిఫార్మిటీస్ వస్తాయి. ఇది ఒక కీలవాతం సంబంధించిన రికెట్షియా డిజీజ్. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు వంశపారపర్యంగా వచ్చే డిజీజెస్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటది, అంటే కీలవాతం. ఈ కీలవాతము పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్లో కీలవాతం రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే అది రోగ నిరోధక శక్తి బాడీలో డిరైల్ అవటం వలన దాని వలన మనకు ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది పాజిటివ్ అవుతుంది. అది చిన్నపిల్లల్లో అవుతుంది. సో దానికి కూడా మనం ఇనిషియల్లీ అది జోనల్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనుకోవచ్చు. సో దాన్ని ఇనిషియల్గా మనం క్రమేణా తప్పనిసరి పరిస్థితుల్లో వారికి కావాల్సిన మెడిసిన్స్, స్టెరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్ కానీ పెట్టక తప్పదు. ఈవెన్ జోనల్ డయాబెటీస్ ఉంటుంది, చిన్నప్పుడే వాళ్ళకి షుగర్ వస్తుంది, అలాంటి వాళ్ళకు ఇన్సులిన్ అవసరం తప్పదు. సో అలాగే విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి రికెట్షియా, వీళ్ళకి కూడా విటమిన్ డి అండ్ కాల్షియం సప్లిమెంట్స్, మినరల్ సప్లిమెంట్. సో ఇలాంటి చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులకు కూడా మనం స్పెసిఫిక్గా చేయాల్సిన ప్రొసీజర్ కానీ, లేకపోతే ఇవ్వాల్సిన సప్లిమెంట్స్ కానీ, మెడిసిన్స్ కానీ తప్పదు. ఓకే అండి. అంటే పోషకాహార లోపం ఒకటే కాదు, అలాగే మనకి వంశపారంపర్యంగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ జీన్స్ పరంగా కూడా, అంటే వీళ్ళు ఒకవేళ మెడిసిన్స్ వాడాలి అంటే వీళ్ళు లైఫ్ టైం వాడాల్సిందని అంటారా? సర్టెన్ డిజీజ్లో తప్పదు. ఇప్పుడు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి, రొమటాయిడ్ మీరు బీపీ షుగర్ వస్తే కేవలం 1 to 2 టాబ్లెట్స్ వాడదాం. కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తే దాదాపుగా 5 నుంచి 8 మాత్రలు జీవితాంతం వాడాలి, లేకపోతే వాళ్ళ కీళ్ళు వంకర్లు పోతాయి, కీళ్ళు ఇలా పోతాయి. వాళ్ళు ఏదైనా ఫుడ్ ఐటమ్స్లో కూడా కొన్ని ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ చిలకడ దుంప, చామ దుంప, కొన్ని వస్తువులు పడని కూడా ఉంటాయి. సో ఏవైతే అలర్జిక్ ఉందో వాటిని కూడా మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో బేసిక్గా డిజీజ్ మోడిఫైయింగ్ డ్రగ్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవ్వకుండా మనం ఆ డిజీజ్ని కంట్రోల్ చేయలేము. ఆ బాడీలో ఉండే రోగ నిరోధక శక్తిని మనం యాక్సెస్ చేయలేము అండ్ ఇంప్రూవ్ చేయలేము. అంటే ఈ వీళ్ళు లైఫ్ టైం ఈ మెడిసిన్స్ వాడటం వల్ల సాధారణంగా ఏదైనా కొన్ని మెడిసిన్స్ మనం వాడుతున్నామంటే అవి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లివర్ ప్రాబ్లమ్స్ రావచ్చు, కిడ్నీ మీద ఎఫెక్ట్స్ పడవచ్చు, ఇలా ఎన్నో వింటూ ఉంటాం. మరి ఇది ఎలా? వన్ గ్రేట్ థింగ్ ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్లో 80 సంవత్సరాల వరకు వాడిన వాళ్ళకు కూడా ఈ కిడ్నీ సైడ్ ఎఫెక్ట్ లేవు. అదే నార్మల్ వ్యక్తి వాడితే డెఫినెట్లీ కిడ్నీలు దెబ్బతింటాయి. సో అది విచిత్రంగా మాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్ ఉంటుంది. అయినా మేము
ఏవైనా మందులు లాంగ్ టర్మ్ ఇచ్చినప్పుడు యూరియా క్రియాటినిన్ మనకి లివర్కి సంబంధించిన టెస్టులు చేసి రెగ్యులర్గా మెడిసిన్స్ ఇస్తాం. యాజ్ పర్ ద ప్రోటోకాల్స్ వి టేక్ కేర్. బట్ విచిత్రం ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ సఫర్ అయ్యే వ్యక్తులలో ఎన్ని మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడినా వాళ్ళకి లక్కీగా వాళ్ళకు ఆ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో ఆ మాత్రలతోటి గ్యారప్ అవటం వలన కిడ్నీస్ మీద కానీ లివర్ మీద ఎఫెక్ట్ పడే దాఖలాలు మనకు కనబడలా. కానీ అదే నార్మల్ పర్సన్ ఇవే మాత్రలు వాడుకుంటే ఒక నెల రోజుల లోపల కిడ్నీలు చెడిపోవడము, లివర్ చెడిపోవడము, చాలా ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో అది ఒక రకమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్లో విచిత్రంగానే ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, అలాగే కాల్షియం లోపం ఉన్నవాళ్ళు, అంటే ప్రతిదీ ఏదైనా చూస్తేనే మీకు కాల్షియం లోపం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని వింటున్నాం కదండి. ఈ కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి అంటే ఇన్స్టెంట్గా ఎలాంటి మందులు వీళ్ళకిస్తారు? కాల్షియం ఆల్ ఓవర్ ద బాడీ ఉంటుందండి. కాల్షియం లేకుండా ఏవి పని చేయవు. కాల్షియం ఈజ్ ద ఏ ట్రాన్స్పోర్టరు, ఏ ఫంక్షనల్ ఎబిలిటీ ఉండే సెల్స్ అండి. అవి కండరాలలో ఉంటాయి, రక్తనాళాలలో ఉంటాయి, ప్రతి కణాలలో కూడా కాల్షియం ఛానల్స్ అని ఉంటాయి. ఈ కాల్షియం లేకుండా మనం ఏ కణం కూడా పనిచేయదు. సో అబ్సల్యూట్గా మన బాడీలో రక్త కాల్షియం అంటే సెరం కాల్షియం లెవెల్స్ 9.4 వరకు ఉండాలి నార్మల్. అది యావరేజ్ అండి. సో దానికి తగ్గి ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటే సఫిషియంట్ న్యూట్రిషన్లో రావటం పోవడం, రెండోది కాల్షియం అనేది ఎక్కువగా అబ్జార్బ్ అవ్వకపోవడం తీసుకునే ఫుడ్లో, అంతేకాకుండా థైరాయిడ్ పారాథైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండవు, గ్రంథులలో ఉండే సమస్యల వలన కూడా కాల్షియం ఎక్కువ అబ్జార్బ్ అవ్వకపోవడం, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉన్న అంటే డైరియా, లూజ్ మోషన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం తీసుకున్న ఆహారం నుంచి సఫిషియంట్ కాల్షియం అబ్జార్బ్ అవ్వకపోవడం, ఇవన్నీ ఎన్నో కారణాల వల్ల మన బాడీలో ఈ కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది. సో ఒకసారి కాల్షియం డెఫిషియన్సీ ఉందంటే మన బోన్స్ కూడా స్ట్రెంగ్త్ కోల్పోతాయి, మన మజిల్స్ స్ట్రెంగ్త్ కోల్పోతాయి, అలాగే వివిధ రకాల పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కూడా ఎఫిషియన్సీ అంటే ఒక సెల్ కంపల్సరీ ఈ యొక్క కాల్షియం ఛానల్స్ ద్వారానే వర్కప్ అవుతుంది. కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇలాంటి డిఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి కాల్షియం నార్మల్ లెవెల్స్ మెయింటైన్ చేయడం ఆ వ్యక్తి యొక్క బాధ్యత. అలాగే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ వాళ్ళు ఏమైతే ఈ కాల్షియం టాబ్లెట్స్ ఏమైతే ఉన్నాయో ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఆ మెడిసిన్స్ అందరూ ఇవి వాడండి అని చెప్తున్నారు, యూజ్ చేస్తున్నారు. అంటే ఇవి ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? ఈ మెడిసిన్స్ అసలు కాల్షియం టాబ్లెట్స్ మనము ఒకటి మాత్రం నిజమండి, యూజువల్గా సప్లిమెంట్స్ 500 mg డైలీ వేసుకోవచ్చు. కానీ కనీసం సంవత్సరానికి 6 నెలలకు ఒక్కసారన్నా బ్లడ్ కాల్షియం లెవెల్ చెక్ చేసుకొని వాడడం మంచిదండి. కొన్ని విధంగా హైపర్ విటమినోసిస్ అనే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎక్కువ విటమిన్స్ తీసుకున్నా కాల్షియం తీసుకున్నా కూడా టాక్సిటీ డెవలప్ అవుతుంది, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఆబ్వియస్గా హైపర్ విటమినోసిస్ అనే సమస్య రాకుండా చూసుకోవాలంటే సంవత్సరానికి ఒక్కసారైనా కాల్షియం నార్మల్ లెవెల్ 9.3 ఉందా, 9.4 ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. తక్కువ ఉంటే సప్లిమెంటేషన్ కంటిన్యూ చేయొచ్చు, లేకపోతే కాల్షియం ఆక్సలేట్ అని, ఈ కాల్షియం వలన కూడా మనకు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవ్వచ్చు. సో అందుకనే ప్రాపర్ మానిటరింగ్ లేకుండా ఏది కానీ తీసుకున్నా, అది ఎనీ విటమిన్ సప్లిమెంట్ రూపంలో కానీ తీసుకున్నా అది అనర్థాలకు దారితీసే ఆస్కారం ఉంటుంది, మనకు టాక్సిటీ పెరిగే కాబట్టి డెఫినెట్లీ మనం రెగ్యులర్ ఈ కాల్షియం చెకప్ కానీ, లేకపోతే విటమిన్ డి చెకప్ కానీ, లేకపోతే ఎనీ అదర్ మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ, జింక్ కానీ, లేకపోతే క్లోరైడ్ కానీ, ఇలా అన్ని రకాలుగా మినరల్స్, విటమిన్స్ అన్నీ మనం చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అంటే ఈ ఎముకలకు సంబంధించి, బోన్స్ సంబంధించి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో అట్లాంటి వాళ్ళు పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి ఏమైనా వాడటం వల్ల దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయంటారా? యూజువల్గా మిల్క్ అండ్ గ్రీన్ వెజిటేబుల్స్ మనకు డెఫినెట్లీ కాల్షియం సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి మనం, ఎందుకంటే ఆ సప్లిమెంట్లో మనకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి దుష్ప్రభావం ఏమి ఉండదండి యూజువల్గా. అంటే ఇప్పుడు మనం వాడే మిల్క్ ఏమైతే ఉందో ఇదంతా కల్తీ మిల్క్, ఈ పాల వల్ల రోగాలే వస్తున్నాయి. ఏ వస్తువైనా కల్తీ ఉంటే దానివల్ల మనకు రీచ్ అవ్వాల్సిన సఫిషియంట్ న్యూట్రిషన్ రీచ్ అవ్వదు కాబట్టి మనకు లాస్.
అవునండి. ఆ కల్తీ వలన మనకు ఎన్నో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సమస్యలు రావచ్చు, మనకు సఫిషియెంట్ విటమిన్ సప్లిమెంట్ ఉండకపోవచ్చు, ఎన్నో సమస్యలు రావచ్చు. ఎస్ డాక్టర్. సో సఫిషియెంట్గా మనం ఎప్పటికప్పుడు మన బాడీలో ఉండే సెరం లెవెల్స్ని చెక్ చేసుకుంటూ అన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా, మనం తీసుకునే ఆహారం కల్తీ ఉందా లేదా అని తెలుసుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాపర్ న్యూట్రిషన్, మనకు ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, మినరల్స్, అలాగే మనకు విటమిన్స్ ఇవన్నీ సమృద్ధిగా బ్యాలెన్స్డ్ డైట్ ఉన్నప్పుడే మనకు వస్తుందండి, మన హెల్త్ అన్నది హెల్తీగా ఉంటుంది. సో ఎక్కడైనా ఈ సమస్యలు మనకు ఏర్పడ్డాయి అనుకోండి, దెన్ మన బాడీలో ఒక సిస్టమ్ డిరైల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సమస్యలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే. అలాగే డాక్టర్ గారు ఇప్పుడు చాలా హెల్తీగా మనం ఉండాలి అంటే కనుక మన రెగ్యులర్ లైఫ్లో ప్రతి ఒక్కటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా రాకపోయినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ మనకు సజెస్ట్ చేసేది వ్యాయామం. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మీకు ఒక 1 అవర్ వ్యాయామం చేయండి, లేకుంటే వాకింగ్ చేయండి అని ప్రతి డాక్టర్ చెప్తూ ఉంటారు. ఇది నిజంగానే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. అట్లాంటిది ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు వ్యాయామం చేయొచ్చా? ఒకవేళ చేస్తే ఎంతసేపు చేయొచ్చు అంటారు? సో మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళలో స్పెసిఫిక్ వ్యాయామం ఉంటుందండి. జనరల్ వ్యాయామం చేయకూడదు. అంటే ఎక్సర్సైజ్ లైక్ ట్రెడ్మిల్ కానీ లేకపోతే సైక్లింగ్, మన వాకింగ్ కానీ ఇలాంటివి చేయకూడదు. ఇవి ఏమవుతుందంటే మనకు 2 మోకాళ్ళు మన 60-80 కిలోల బరువుని మోస్తాయి. సో ఎప్పుడైతే నొప్పులు స్టార్ట్ అయినాయో డాక్టర్ గారు కంటిన్యూస్గా అదే నడక కానీ ట్రెడ్మిల్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ ఆడితే ఈ బరువు పడి ఎక్కువగా డ్యామేజ్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, పెయిన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఆల్టర్నేటివ్ ఫిజియోథెరపీ, కార్డిసెప్స్ ఎక్సర్సైజెస్, 2 మోకాలని ఆడించడం కార్డిసెప్స్ ఎక్సర్సైజ్ అంటాము. సైక్లింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఇవన్నీ నాన్ వెయిట్ బేరింగ్, బరువు పడకుండా చేసే ఎక్సర్సైజ్. సో సైక్లింగ్, స్విమ్మింగ్ అండ్ కార్డిసెప్స్ ఎక్సర్సైజ్ అండ్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఇవి బరువు పడకుండా మన ఫిజియోథెరపీ లాగా మోకాలు యొక్క చుట్టూ కండరాలు బలోపేతం చేస్తాయి. ఎప్పుడైతే మోకాలు చుట్టూ కండరాలు బలోపేతం అవుతాయో అరిగే ఎముక మీద లోడ్ తగ్గిస్తుంది. సో చుట్టూ ఉండే కండరాలు బలం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా బోన్ ఎండ్స్ లోడ్ తగ్గిపోతాయి. టేక్ ఓవర్ వెయిట్ అంతా టేక్ ఓవర్ బై ద సరౌండింగ్ మజిల్స్, టిష్యూస్. సో దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ అండి. మోకాలు నొప్పి ఒకసారి మొదలైతే వాళ్ళు వీలైనంత వరకు నేను రోజు మార్నింగ్ వాక్ చేయాలి, లేకపోతే నాకు ఎలాగో ఉంటుంది, నాకు బరువు పెరుగుతుంది, నాకు ఒబేసిటీ వస్తుంది అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. నాకు 20 సంవత్సరాల నుంచి వాకింగ్ అలవాటు, నాకు ట్రెడ్మిల్ అలవాటు అంటారు. కానీ ఒకసారి నొప్పి మొదలైతే మాత్రం ఆ నొప్పికి సంబంధించిన కాజ్ తెలుసుకోవాలి. అంతేకాదు వాళ్ళు వాకింగ్ అండ్ ఈ ట్రెడ్మిల్ టెస్ట్ కానీ ట్రెడ్మిల్ ఎగ్జామ్ ట్రెడ్మిల్ చేయడం కానీ ఇవన్నీ మానేసి నేను ఇందాక చెప్పినట్టుగా కార్డిసెప్స్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్ ఎక్సర్సైజ్ అండ్ ఫ్లోర్ బెడ్ ఎక్సర్సైజెస్ ఇవి ఆల్టర్నేట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీకు సైక్లింగ్ చేయండి, ఒక 1 అవర్ సైక్లింగ్ చేయండి, ఈక్వల్ టు మనకు ఈ ఒక వాకింగ్ అవుతుంది. సో డోంట్ వరీ, మీకు ఆల్టర్నేట్ మెథడ్స్ ఉంటాయి మిమ్మల్ని మీరు ఈజ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఎవరికైనా వాక్ చేస్తేనే కంఫర్టబుల్ ఉంటుంది. అలాంటి ఈజ్ చేసుకోవడానికి మీరు సైక్లింగ్ చేసుకోండి, స్విమ్మింగ్ చేసుకోండి. స్విమ్మింగ్ అంటే అన్ని సీజన్స్లో కుదరదు కాబట్టి సైక్లింగ్ చేయండి. మీరు ఎటన్నా పోవాలనుకుంటే సైకిల్ తొక్కండి, లేదా ఇంట్లోనే సింగిల్ టైర్ సైకిల్, స్టాటిక్ సైకిల్ అని ఉంటుంది, ఇంట్లో 1 అవర్ సైకిల్ తొక్కండి. ఆడవాళ్ళు బయటికి పోలేరు, సైకిల్ తొక్కండి ఇంట్లోనే. సో తద్వారా కూడా మీకు సఫిషియంట్ ఎక్సర్సైజ్ ఉంటుంది. మోకాలకు కూడా అది చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ. ఓకే డాక్టర్ గారు, ఏంటంటే సాధారణంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నట్టుగానే వాకింగ్ చేస్తే నేను ఒక 8 కిలోమీటర్స్ చేశాను, 10 కిలోమీటర్స్ చేశాను అంటే అది కంటిన్యూటీగా చేస్తూ ఉంటారు, అది ఓకే అండి. కానీ ఇలా హెల్తీగా ఉన్న పర్సన్ అయినా కావచ్చు, ఏ ప్రాబ్లం లేకపోయినా కావచ్చు, ఇది అసలు మనకి ఎక్సర్సైజ్ చేయమన్నారు కదా అని గంటల తరబడి వాకింగ్ చేస్తూ ఉంటారండి. ఇలా గంటల తరబడి వాకింగ్ చేయడం కరెక్ట్ కాదంటారా? వారి యొక్క స్టామినాని బట్టి డిపెండ్స్ అండి. ఒక్కరి స్టామినా 10 నిమిషాలు ఉండొచ్చు, ఒకరి స్టామినా 10 గంటలు ఉండొచ్చు వర్కౌట్. అంటే భవిష్యత్తులో మనకి ఏం ప్రాబ్లం లేదంటారా? యూజువల్గా తన కెపాసిటీ, తన హార్ట్ లంగ్ కెపాసిటీ స్ట్రెస్ స్ట్రెయిన్ అవ్వకుండా కంఫర్టబుల్ జోన్లో తను ఎక్సర్సైజ్ చేసే గంటైనా, అర్ధగంట అయినా, 4 గంటలైనా ఈ కెన్ డూ ఇట్. ఒక్కసారి ఎగ్జాస్ట్ అయిపోయిన తర్వాత తనకు ఆగిపోతాడు, తను చెయ్యలేడు. సో ఏ వ్యక్తి అయినా కూడా తనకు స్థాయికి మించి ఎక్సర్సైజ్ చేయలేడు.
అవునండి. తన విత్ ఇన్ లిమిట్స్ లోపలనే చేయగలుగుతాడు. కానీ కొంతమంది స్టెరాయిడ్ తీసుకొని విపరీతంగా చేసే ప్రయత్నం చేస్తారు. ఒలింపిక్స్లో కానీ ఇతరత్ర కాంపిటీషన్స్లో అది చాలా డేంజర్ అండి. వాళ్ళు స్టెరాయిడ్స్ తీసుకొని వాళ్ళ యొక్క కెపాసిటీ స్టామినా పెంచుకొని వాళ్ళు విపరీతమైన ప్రాక్టీస్ చేసి గేమ్స్లలో గెలవాలని చూస్తారు. అది చాలా హానికరం. ఆ స్టెరాయిడ్స్ వలన జనరల్ బాడీ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. సిస్టమిక్ డిజీజెస్, బీపీ, షుగర్ లాంటివి విపరీతంగా అన్కంట్రోల్ అవుతుంది. డోపింగ్ టెస్ట్ చేస్తే వాళ్ళు అన్క్వాలిఫై అవుతారు. జీవితాంతం వాళ్ళు ఆ స్పోర్ట్స్కి అన్క్వాలిఫై అవుతారు. కాబట్టి స్టెరాయిడ్స్ తీసుకొని స్టామినా పెంచుకునే విధంగా ఎక్సర్సైజ్ చేయడం తప్పు. అలాగే ఈ రోజుల్లో యూత్‌ని కూడా మనం చూసుకుంటే జిమ్‌ల వెంబడి వాళ్ళు పరుగులు పెడుతూనే ఉన్నారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారండి? అంటే యూత్ అన్నది వాళ్ళు చేయాల్సిన జిమ్ ఎక్సర్సైజెస్లో తప్పేం లేదండి. దే హ్యావ్ టు డూ ఇట్. అది ఒకసారి వాళ్ళకి అలవాటు పడితే వాళ్ళు జీవితాంతం ఇంట్లో చేసుకోవడమా జిమ్లో చేసుకోవడం అనేది అది చాయిస్. సో ఏదేమైనా మితిమీరి చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రాజ్ కుమార్ హీరో ఉన్నాడు, ఆయన యంగ్, స్మార్ట్, యాక్టివ్గా ఉండే, కానీ అన్ఫార్చునేట్లీ జిమ్ చేస్తుండగా కొలాప్స్ అయ్యాడు. ఎందుకంటే ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. సో జిమ్ చేసే వాళ్ళల్లో స్మోకర్స్, ఆల్కహాల్స్, డ్రగ్స్ తీసుకునే వాళ్ళల్లో ఈ కార్డియాక్ స్ట్రోక్స్ అన్ని ఎక్కువ వస్తుంటాయి. సో వాళ్ళు రెగ్యులర్గా చెకప్ చేయించుకోరు. వాళ్ళు ఈసీజీ కానీ, ట్రెడ్మిల్ కానీ, కార్డియాక్ టెస్ట్లు కానీ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35-40 కంపల్సరీ చేసుకోవాలి. వాళ్ళు అనుకుంటారు ఐఎమ్ హెల్తీ బాడీ, రోజు నేను మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాను, మంచిగా జిమ్ చేస్తున్నాను, 24 గంటలు యాక్టివ్గా ఉంటున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళకున్న దురలవాట్లు, వాళ్ళకున్న చెడు సహవాసాలు, అలాగే స్ట్రెస్, స్ట్రెయిన్ ప్రొఫెషనల్గా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ఇన్వేరియబ్లీ, అంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉండాలి, వాళ్ళకి ఇన్వేరియబ్లీ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే ఆస్కారం ఉంటుంది. మనం చూసాం గౌతమ్ రెడ్డి మినిస్టరు, తారక రత్న హీరో, వీళ్ళందరూ మనము యంగ్ మిడిల్ ఏజ్ లోపలనే కార్డియాక్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అది కూడా 3 రక్తనాళాలు బ్లాక్ అయిపోయి సడన్ కొలాప్స్ అయ్యారు. 1-2 రక్తనాళాలు బ్లాక్ అయినప్పుడు టైం ఇస్తుంది మనకు రికవరీకి. దాన్ని మనం కార్డియాక్ స్ట్రోక్ అంటాం. ఈ సడన్గా కుప్పకూలిపోవడం, రికవరీ కాకపోవడం అంటే దాని 3 ట్రిపుల్ వెజల్ డిజీజ్ అండి. 3 రక్తనాళాలు బ్లాక్ అయిపోయి విత్ ఇన్ సెకండ్స్లో సపోర్ట్ రాకపోతే కొలాప్స్ అయిపోయి ఇంకా రికవరీ కాడు. దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. సో మనం చెప్పుకున్న ఈ మధ్యకాలంలో ఎక్కువగా కార్డియాక్ అరెస్ట్లే చూస్తున్నాం. కార్డియాక్ స్ట్రోక్లు వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా హాస్పిటల్కి వెళ్ళి రికవరీ ఆస్కారం ఉంటుంది. సో ఇందులో మెయిన్గా మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం, స్మోకింగ్ ఎక్కువగా అలవాటు ఉండడం, దాంతోపాటు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ డిజీజెస్, ఇతరత్ర కిడ్నీ డిజీజెస్, వీటన్నిటి కారణాల మూలంగా మనం ఈ కార్డియాక్ స్ట్రోక్లు, మొన్నటికి మొన్న ఈవెన్ కోవిడ్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఊపిరితిత్తులలో బ్లాక్స్ ఏర్పడి ఆ బ్లాక్స్ కూడా హార్ట్లోకి కదిలిపోయి హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. మనం ఎక్కువగా కోవిడ్ తర్వాత కూడా స్ట్రోక్స్ చూస్తున్నాం. వాటి కారణం ఏంటంటే ఊపిరితిత్తుల్లో నంజు రావటం వలన, ఊపిరితిత్తుల్లో సన్నటి రక్త కణాలు క్లాట్స్ లాగా ఏర్పడటం వలన అవి తర్వాత సబ్సీక్వెంట్గా ఊపిరితిత్తుల నుంచి మన లంగ్స్, మన హార్ట్లోకి వెళ్ళి హార్ట్ని బ్లాక్ చేయటం వల్ల ఈ సమస్యలు మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. డాక్టర్ గారు, అతి ముఖ్యంగా ఈరోజు మనం డిస్కస్ చేసుకునేదంతా మోకాళ్ళ నొప్పుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి రాకుండా చేయలేమంటారా? అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అబ్సల్యూట్లీ న్యాచురల్ ప్రోగ్రెషన్ని మనం ఆపకూడదు. ఎలాగైతే మనం జీవితాంతం మనిషిని బతికేయలేమో అలాగే ఒక వేరెంటీర్ని ఆపకూడదు. దాని అర్థం ఏంటంటే మనం ఇది ఒక బొమ్మ కాదు, కూర్చోబెట్టేసి షోకేజ్ రూమ్లో పెట్టడానికి. మనిషి అన్నప్పుడు ఏ పని చేయకున్నా కూడా బాడీలో సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది, గుండె, ఊపిరితిత్తులు కొట్టుకుంటూ ఉంటాయి. సో అలాగే మనం ఏ పని చేయకుండా కూడా ఉండలేం. మన యాక్టివ్నెస్కి అనుకోండి, మన ప్రొఫెషన్కి అనుకోండి, మన బ్రెడ్ ఎర్నింగ్ అనుకోండి, మన ఫ్యామిలీ కోసం అనుకోండి, మన సొసైటీ కోసం అనుకోండి. సో మూమెంట్ ఈజ్ ద లైఫ్. ఆ మూమెంట్ లేకుండా లైఫ్ లేదు. మూమెంట్ ఉన్నప్పుడు ఆబ్వియస్గా వేరెంటియర్ ఉంటుంది. వేరెంటియర్ ఉన్నప్పుడు పొరలు అరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఏ వయసులో అరిగేటి ఆ వయసులో అరుగుతాయి. కానీ కొంచెం ఎర్లీగా అరిగేటివి అంటే అది కారణం దానికి విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ కావచ్చు,
చిన్న చిన్న దెబ్బలు తాగటం వలన, ఫ్రాక్చర్స్ అవటం వలన, ఇతరత్ర ఎన్నో కారణాల వల్ల, కీలవాతం వలన కానీ, ఇన్ఫెక్షన్స్ వలన కానీ కాళ్ళు అరగవచ్చు. సో వాటి న్యాచురలిటీ ఏదైతే ఉందో దాన్ని ఆపే ప్రయత్నం చేయదు. అది ఆబ్వియస్గా నార్మల్గా అరిగే ఆస్కారం ఉంటుంది. సో ఎర్లీగా వచ్చే వాటిని మాత్రం ఎర్లీగా డయాగ్నోస్ చేసి వాటిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ఇన్వేరియబుల్లీ ఇర్రివర్సిబుల్, అంటే వాటిని మనం బ్యాక్ తీసుకుపోలేము బికాజ్ ఆఫ్ వేర్ అండ్ టియర్. సో వాటి విషయంలో మనం వచ్చే సమస్యని తీర్చడం తప్ప మనం ఏమీ చేయలేము. ఓకే. అలాగే ఇప్పుడు మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినాయి అని, మోకాళ్ళ చిప్పల మార్పిడి సర్జరీస్ ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు అంటే మనం అదే చెప్తున్నాం. స్టేజ్ 1, 2, 3, 4లో మనకు అరుగుతాయండి. స్టేజ్ 1, 2లో మెడిసిన్స్, మోకాలు పట్టీలు, ఫిజియోథెరపీ, అంతేకాకుండా సమ్ డిజీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్ ఇవ్వటం వల్ల, ఫిజియోథెరపీ చెప్పడం వల్ల వాళ్ళకి బాగుంటుంది. స్టేజ్ 3 వరకు, స్టేజ్ 2 నుంచి స్టేజ్ 3 ఎర్లీలో మనము 75% వరకు పొరలు అరుగుతాయి. కాబట్టి ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ, హైల్యూరిన్డేజ్ ఇంజెక్షన్స్ కానీ అలా ఎన్నో థెరపీస్ ఇవ్వచ్చు. అంటే ఈ రోబోటిక్ సర్జరీలు కూడా చూస్తున్నాము, ఏది బెస్ట్ అంటే అది అయితే థర్డ్ ఎర్లీ చేంజెస్ వరకు మనం ఇంజెక్షన్స్ వరకు మాత్రలు కేర్ తీసుకోవచ్చు అండి. స్టేజ్ 3లో కొంత లేట్ స్టేజెస్ ప్లస్ 4th స్టేజ్లో ఎత్తి పరిస్థితుల్లో బయోమెకానికల్ డ్యామేజ్ అయిపోయింది. ఇంజన్లో బేరింగ్ మొత్తము ఇరిగిపోయి, కృంగిపోయి, అరిగిపోయి ఉన్నప్పుడు మనం ఆయిల్ పోస్తే పనిచేయదు, బేరింగ్ మార్చాల్సింది. అలాగే మోకాలు మొత్తం అరిగిపోయి, మోకాలు వంగిపోతే మనం తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రలు ఇంజెక్షన్స్ ఇవ్వడం వలన సరికాదు. కంపల్సరీగా మనం ఆ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసినప్పుడే ఆ మోకాలు నొప్పి లేకుండా మిగతా 20-30 సంవత్సరాలు హ్యాపీగా ఉండగలుగుతాడు. అది చెయ్యకపోతే మనం మందులు ఇవ్వడం, ఇరిగిపోయిన బేరింగ్లో ఆయిల్ పోయడం కిందకి వస్తుంది. కాబట్టి అలా చెయ్యకూడదు. స్టేజ్ 3 and 4లో సివియారిటీ ఆఫ్ డ్యామేజ్ ఎక్కువ ఉంటే కంపల్సరీ ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయొచ్చు. ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో 3 వేరియేషన్స్ వచ్చాయండి. ఇనిషియల్గా మాన్యువల్ వేరియేషన్లో ఉంది, తర్వాత నావిగేషన్ థెరపీ వచ్చింది, ఇప్పుడు రోబోటిక్ థెరపీ వచ్చిందండి. ఈ 3 చేసేది డాక్టర్లే, మనుషులే. ఎందులో కూడా మిషన్ చెయ్యదు. సో మాన్యువల్గా పర్ఫెక్ట్గా ఒక డాక్టర్ చేయగలుగుతాడు. నావిగేషన్లో అది యాంగిల్ని సెట్ చేసి ఇస్తుంది, ఈ యాంగిల్లో మీరు కూర్చోబెట్టండి అని అంటుంది తప్ప అది మళ్ళీ కరెక్ట్గా చేసేది డాక్టరే. ఇంకా రోబోటిక్లో ఏముంటుందంటే మనకు బోన్స్ కట్స్ తీసుకుంటాం. బోన్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ ఉన్న బోన్ని మనం ప్రాపర్ కట్స్ తీసుకొని దాని మీద మనం మెటల్ విత్ పాలిఎథిలిన్ ఇంప్లాంట్స్ పెడతాం. సో మనకు ఎంత కట్ చేయాలన్నది రోబోట్, మన చేతిలో నైఫ్ ఉంటుందండి, బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్ను మనం పట్టుకొని క్లీన్ చేసేటప్పుడు ఆ రోబోట్ అన్నది మనకు ఏ లెవెల్లో కట్ చేయాలన్నది కరెక్ట్ అక్యురేట్గా చెప్తుంది. అలా అని చెప్పేసి అందరికీ రోబోట్ వాడాలని లేదు. మేము గత 50 సంవత్సరాల నుంచి కొన్ని వేల ఆపరేషన్ చేసినా, మాన్యువల్గా చేసినా రికవరీ బాగుంది. కానీ అడ్వాన్స్ టెక్నాలజీ పెరుగుతుంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, ప్రజలకు అక్యురేసీ కావాలి, డబ్బులు దేర్ ఇస్ నో ప్రాబ్లం. పూర్ పీపుల్కి మేము 80,000 90,000 చేస్తున్నాం. అదే రోబోటిక్ సర్జరీ చేయాలంటే 3.5 లక్షలు 4 లక్షలు అవుతుంది. సో ఆ రోబోట్ వాడటం వల్ల దానికి జరిగే ఖర్చును ఆ పేషెంట్ భరించుకోవాల్సి వస్తుంది. కానీ టెక్నికల్గా కొంత అక్యురేసీ ఉన్నా యాజ్ ఎ సర్జన్గా పెద్దగా డిఫరెన్స్ ఉండదు. సో రోబోట్ కానీ, నావిగేషన్ కానీ, మాన్యువల్ కానీ రిజల్ట్స్లో పెద్దగా వేరియేషన్ ఉండదు. కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లలో ఎవరైతే ఖర్చు పెట్టుకుని, అంటే జీవితంలో ఒకసారి రీప్లేస్మెంట్ చేసుకుంటారు, ఆఫ్టర్ ఆల్ 3 to 4 lakhs, అది నథింగ్ ఫర్ ఎనీ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కైనా నథింగ్. సో వాళ్ళు రోబోటిక్ ఆప్షన్ పోవడము, నావిగేషన్ ఆప్షన్ పోవడం అనేది మనం కామన్గా చూస్తాం. సో పూర్ పీపుల్ మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు సర్జరీ చేస్తున్నాము, ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నాము, 90,000 లోపలనే చేస్తున్నాం. సో ఎవరైనా బాగా పూర్ ఉంటే ఆరోగ్యశ్రీ కింద 90,000 ప్యాకేజ్లో చేస్తున్నాం, బయట కూడా 90,000 ప్యాకేజ్లో చేస్తున్నాం. దే ఆర్ హ్యాపీ, దే ఆర్ వాకింగ్ గుడ్.
మేము సోను సూద్తో టైఅప్ పెట్టుకొని సోను సూద్ పేషెంట్లకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి నాకు పంపిస్తారు. సో ఐ డూ ఫ్రీ సర్జరీస్. సో 75,000 సోను సూద్ ఇస్తాడు, 75,000 నేను ఖర్చు పెట్టుకొని ఇప్పటి వరకు 28 సర్జరీలు మేము ఇక్కడ మా దగ్గర మా హాస్పిటల్లో చేసాం. సోను సూద్ కోవిడ్ తర్వాత ఆయన ఇనిషియేట్ చేసి ఆ పేషెంట్ దగ్గర డబ్బులు ఉంటే కొంత కట్టిస్తారు సోను సూద్, లేకపోతే తను కాంట్రిబ్యూషన్ నా కాంట్రిబ్యూషన్తో మేము సోను సూద్ ప్యాకేజ్ ఒకటి పెట్టుకొని ఫ్రీ ట్రీట్మెంట్ పేషెంట్లకు ఇవ్వడం చేస్తున్నాం. ఇంకా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి, ఇవి క్లియర్ అయిపోయిన తర్వాత నేను ఇదే టాపిక్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. ఆటోమేటిక్గా మనం ఈ టాపిక్లోకి వచ్చాము. అలాగే డాక్టర్ గారు, నేను ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి సాధారణంగా కొన్ని యాక్సిడెంట్లు చూస్తూ ఉంటామండి. యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి మొత్తం ఫ్రాక్చర్ అయిపోతే వాళ్ళకి రాడ్స్ పెట్టడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే అది ఆఫ్టర్ మళ్ళీ సర్జరీ తర్వాత అది ఒక 1 year తర్వాత 2 years తర్వాత మళ్ళీ రీసర్జరీ చేసి అవి మళ్ళీ తీయాలి అంటారండి. అంటే ఒకవేళ తీయించుకోకపోతే సర్జరీ అంటే భయంతోనో దాన్ని అలా ఉంచడం వల్ల వాళ్ళకి ఏమైనా భవిష్యత్తులో ప్రమాదం ఉందంటారా? అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్ అడిగారండి. తీయాలనే రూల్ లేదు, ఓకే, కానీ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ రావచ్చు అనుకుంటే తీయక తప్పదు. ఓకే ఓకే. సో ఈ కామన్ కండిషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. తీయాలని మాత్రం రూల్ లేదు. కొన్ని జీవితాంతం ఉంటాయి, కొన్ని ఇంప్లాంట్స్ జీవితాంతం ఉంటాయి, కొన్ని ఇంప్లాంట్స్ తీసేస్తే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ రాకుండా బోన్ స్ట్రెంత్ పెరగడానికి చేస్తాం. సో యూజువల్గా ఇవాళ మైక్రో సర్జరీ చిన్న కీ హోల్ ద్వారా మనం రాడ్స్ వేసి వితిన్ 1-2 daysలో నడిపిస్తున్నాం. టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది. ఇదివరకు లాగా 3 నెలలు 6 నెలలు పడుకోబెట్టట్లా. ఇవాళ ఏ ఈవెన్ చేసినా కూడా వితిన్ 1-2 daysలో నడిపించే పద్ధతిన మనం టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది. సో ఆ ఇంప్లాంట్ కొన్ని పర్మనెంట్ జీవితాంతం, మళ్ళీ చనిపోయినప్పుడు వాళ్ళు కాల్చినప్పుడు ఆ ఇంప్లాంట్స్ మళ్ళీ కనబడతాయి. కొన్ని ఇంప్లాంట్స్ మాత్రము ఎర్లీ ఏజ్లో చిన్నపిల్లల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం రాడ్స్ కానీ పిన్స్ కానీ ఏమైనా వేస్తే వితిన్ 6 weeksలో తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు గ్రోత్ ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. సో మనం ఆ రాడ్ కానీ వైర్ కానీ ఏదైనా వేసితే చిన్నపిల్లల్లో మనం తీయకపోతే ఆ గ్రోత్ డిఫెక్ట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో కంపల్సరీ వితిన్ 6 weeksలో కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇంప్లాంట్ తీసివేయాలి, గ్రోత్ డిస్టర్బ్ కాకుండా. అదే అడల్ట్లో అంటే 21 ఏజ్ తర్వాత గ్రోత్ ఆగిపోతుంది కదా, ఆ తర్వాత వేసే ఏ ఇంప్లాంట్స్ అయినా మన రిక్వైర్మెంట్ బోన్ ఆర్ అతకడం. ఎప్పుడైతే 6 weeks to 6 months వరకు బోన్ అతికిపోయింది అనుకోండి, ఆ తర్వాత ఎప్పుడైనా తీసుకోవచ్చు. అది 6 months నుంచి 2 years వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ మళ్ళీ 2 years దాటితే ఆ ఇంప్లాంట్ నీకు తీయడం కూడా కష్టంగా ఉంటుంది. అది పూర్తిగా ఎముకలో కూరుకుపోయినప్పుడు తీయడం మాకు డిఫికల్టీ అవుతుంది. తీయాలంటే తీయొచ్చు, కానీ సమ్టైమ్స్ యూ ఫైండ్ డిఫికల్ట్. సో తీయొచ్చు, తీయకపోవచ్చు, వదిలేసినా కూడా పర్వాలేదు. అంటే అది ఉంటే కూడా వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. అబ్సల్యూట్లీ ఉండదు. వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది, అది పెద్ద హెవీగా ఉంది, నాకు ఆ స్క్రూ బయట ఉంది, నాకు మూమెంట్లో టచ్ అవుతుంది, నాకు నొప్పి వస్తుంది అనే ఒక ఫీలింగ్. కొంతమందికి అంటే కొన్ని ఆపరేషన్లలో స్క్రూలు కొంచెం బయటకు ఉండటం వల్ల కొంత ఉండొచ్చు, కానీ యూజువల్గా అనటామికల్గా మనం రెడ్యూస్ చేసి కరెక్ట్ బోను, స్క్రూస్, ప్లేటు, రాడ్లు మనం కరెక్ట్గా వేస్తే తీయాల్సిన అవసరం లేదు, ఆర్ ఈ ప్రాబ్లమ్స్ రావు. కానీ కొంతమందిలోనే ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తీయక తప్పదు. బట్ యూజువల్గా అడల్ట్స్లో 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల తీయాలి. అంతకు లేట్ చేస్తే బోన్ లోపలికి ఈ ఇంప్లాంట్ ఉండిపోవటం వలన తీయడానికి మళ్ళీ బోన్ కట్ చేయాల్సి వస్తుంది, అది రిస్క్. సో ఈ డిక్టమ్ ఆలోచించాలి. కొన్ని ఇంప్లాంట్స్ మాత్రం జీవితాంతం ఉంటాయి. అలాగే పిల్లల్లో మనం చూస్తూ ఉంటామండి, స్పోర్ట్స్ సైడ్ ఎక్కువగా ఆటలు ఆడుకుంటూ ఉంటారు. బాస్కెట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఇట్లాంటి వీళ్ళు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఆటల్లో పడిపోవడం, అలాంటప్పుడు మేజర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి డాక్టర్ గారు. అంటే వీళ్ళు కొన్ని సందర్భాల్లో అయితే లైఫ్ టైం వీళ్ళు మళ్ళీ ఆ గేమ్స్ జోలికి వెళ్ళొద్దు, వీళ్ళు ఆడడానికి ఛాన్స్ లేదు అని ఇలాంటివి చెప్తూ ఉంటారు. ఇంకా అంతేనండి, వాళ్ళ లైఫ్ అయిపోయినట్టేనా? అట్లాంటి లేదు, అట్లా కాదు, దాన్ని ఇష్యూని బట్టి ఉంటుందండి. చిల్డ్రన్స్లో ఫ్రాక్చరా, ట్యూమరా, ఆర్ ఇతరత్ర ఏమన్నా డిజీజెస్, రికెట్షియా డిజీజ్ కానీ లేదా రొమాటాయిడ్ ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటి కారణాన్ని బట్టి మనం చెప్పాలి. అది ఆ టైంలో వాళ్ళు ఏదో పడ్డాము, పెయిన్ వచ్చిందని నెగ్లెక్ట్ చేశారు. సెప్టిక్ పడ్డప్పుడు పెయిన్ వచ్చినప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆ పిల్లల్లో యూజువల్గా ఇంట్లో చెప్పరు, జాయింట్లలో బ్లడ్ క్లాట్ ఉంటుంది. ఆ బ్లడ్ క్లాట్
పస్గా కన్వర్ట్ అవుతుంది, జాయింట్ సెప్టిక్ ఆర్థరైటిస్ వస్తుంది, ఓకే దానివల్ల పర్మనెంట్గా మోకాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. టీబీ ఉంటుంది, జాయింట్ టీబీలో కూడా మోకాలు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటివి ఎర్లీగా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి, ఈ మధ్య మంచి మెడిసిన్స్ వచ్చాయి కాబట్టి ఇవి కూడా మనం మేనేజ్ చేసే విధంగా అవకాశాలు ఉన్నాయి చిన్నపిల్లలు. ఓకే డాక్టర్ గారు. అలాగే ఇక వెన్నునొప్పి విషయానికి వస్తే వెన్నునొప్పితో బాధపడే వాళ్ళు కూడా చాలా మందిని చూస్తున్నాం. అసలు ఈ వెన్నునొప్పి అనేది ఎందువల్ల వస్తుందంటే దానికి వెన్నునొప్పి బ్యాక్లో మనకు నడుములో ఎముకలు ఉంటాయి, ఎముక సందులో కెనాల్ ఉంటుంది, ఎముక సందులో కెనాల్ ఉండి ఆ కెనాల్లో మనకు వెన్ను పూస ఉంటుంది, ఆ నరాలు వస్తాయి బయటికి, దాని వెనకాల లిగమెంట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన సమూహము స్పాండిలోసిస్ అంటాం, స్పాండిలైటిస్ అంటాం, స్పాండిలిస్థెసిస్ అంటాం, లేకపోతే మనం ఇతరత్ర డిస్క్ ప్రొలాప్స్ అంటాము, బోన్ ట్యూమర్స్ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇలా ఎన్నో కారణాలు ఉండటం వలన మనకు నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ వస్తుందండి. సో పర్టికులర్గా ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేయటం వలన మనకు ఈ స్పాండిలోసిసా, స్పాండిలైటిసా, స్పాండిలిస్థెసిసా, డిస్క్ ప్రొలాప్సా, షియాటికా పెయినా, లేకపోతే ఇతరత్ర ఇన్ఫెక్షన్సా, ట్యూబర్కులోసిసా అన్నది మనం రూల్ అవుట్ చూసుకొని దాని యొక్క డయాగ్నోసిస్ ప్రకారం ట్రీట్ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు, ఇప్పటివరకు మనం ఎన్నో విషయాలు చర్చించుకోవడం జరిగిందండి. అలాగే ఇక మీ సామాజిక సేవల గురించి మాట్లాడుకుందామండి. అంటే మీ ప్రొఫైల్ ఒక చిన్న సైజు బుక్ ఉందనే చెప్పాలి. ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు మీరు చేస్తూ ఉన్నారు. అంటే మీరు ఇంకా ఎక్కడెక్కడ మీ సేవా కార్యక్రమాలు చేస్తున్నారండి? ఎలాంటి సేవా కార్యక్రమాలు? సో మాది జాయింట్ ఫ్యామిలీ అండి. మా కుటుంబం 3 బ్రదర్స్, 7 పిల్లలు ఉంటారు. మేమంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటాము, సింగిల్ కిచెన్ మేనేజ్మెంట్. మాకు మల్టిపుల్ బిజినెస్లు ఉన్నాయి. మా బ్రదర్స్ మేము అంతా సపోర్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. సో మా దాంట్లో డాక్టర్స్ ఎక్కువగా ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు, బిజినెస్ ఉంది. సో నేను చేసే కార్యక్రమాలకి, నేను చేసే నా ప్రొఫెషన్కి సపోర్ట్ మా ఫ్యామిలీ అండి, స్పెషల్లీ మై వైఫ్ అండ్ రెస్ట్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు నాకు ఇయర్లీ ఒక 25 lakhs ఈ సేవా కార్యక్రమాలకి ఇస్తారు. నేను మా తల్లిదండ్రుల పేరు మీద బిఎల్ఎన్ చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి, లక్ష్మీ నర్సే ట్రస్ట్ అని చెప్పేసి ఒక ట్రస్ట్ గత 30 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి డిజేబుల్ ఫౌండేషన్ అనేది ఒక ఆర్గనైజేషన్ ఇంకోటి పెట్టాను. తద్వారా వికలాంగులకు సకలాంగులకు చేసే విధంగా దాదాపుగా 30 సంవత్సరాల నుంచి పాదాలలో కానీ కాళ్ళలో కానీ ఏమైనా వంకర్లు ఉంటే సరిచేయడం. అది చిన్న మైక్రో టెక్నిక్ అండి. ఒక 1 centimeter కట్ చేసి బోన్ కానీ మజిల్ని కానీ కట్ చేసి మైక్రో టెక్నిక్ ద్వారా నేను కాళ్ళను సరి చేస్తాను. తద్వారా వాళ్ళు అంటే కింద పాకే వాళ్ళని నిలబెట్టగలుగుతాను, నిలబడ్డ వాళ్ళని నడిపించగలుగుతాను, నడిపించే వాళ్ళు ప్రొఫెషనల్గా ఏదైనా పని చేసుకునే విధంగా చేసే ఈ వికలాంగులను సకలాంగులు చేసే పద్ధతిని నేను దివ్యాంగ్జన్ అనే ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల్లో దాదాపుగా 8,000 ఆపరేషన్స్ నేను ఫ్రీగా చేశాను. ఇందులో ఎట్టి పరిస్థితుల్లో రూపాయి ఛార్జ్ చేయము. కలెక్టర్స్, లయన్స్ క్లబ్, ఇతరత్ర ఎన్నో ఆర్గనైజేషన్స్, సొసైటీలు ఉన్న వాళ్ళు క్యాంప్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు మేము యూజువల్గా వెళ్ళి అక్కడ స్క్రీన్ చేసి వాళ్ళకి కావాల్సిన సర్జరీస్ డేట్స్ ఇచ్చి ఒకటే రోజు 82 సర్జరీలు మేము హైయెస్ట్ సర్జరీ చేయగలిగినాము. బికాస్ ఆఫ్ బిగ్ మెగా క్యాంప్. ఒక 10 ఆపరేషన్ థియేటర్ టేబుల్లు పెట్టుకొని ఒకే రోజు 82 ఆపరేషన్ చేయగలిగినాం. సో ఇలా గత ఈ 30 సంవత్సరాల్లో 8,000 ఆపరేషన్లు ఫ్రీగా చేశాం. అంతేకాదు కొన్ని లక్షల వికలాంగులకు ఆర్టిఫిషియల్ లిమ్స్ ఇవ్వడం, వీల్ చైర్స్ ఇవ్వడం, ట్రైసైకిల్స్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన కేర్ తీసుకోవడం, వికలాంగులని సకలాంగులు చేయడం. సో వాళ్ళకి యూజువల్గా సర్టిఫికేట్లో ఏ మార్పు ఉండదు, సర్టిఫికేట్ సేమ్ పర్సంటేజ్ ఉంటుంది, బట్ ప్రొఫెషనల్గా ఇంప్రూవ్ అవుతారు. వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, మంచిగా నడవటం, పని చేసుకోవటం వల్ల వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి కాబట్టి సోషల్గా వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. సో ఇదొక కాన్సెప్ట్ అండి. ఈ మధ్య గత 4-5 సంవత్సరాల నుంచి నేను ఈ బెగ్గర్స్ స్ట్రీట్ మెడిసిన్ ప్రత్యేకంగా మీరు పేదల కోసం ఎలాంటి సహాయాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? అయితే రీసెంట్గా స్ట్రీట్ మెడిసిన్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామండి. దాన్ని నేను నిస్సహాయజన్ అంటే నిస్సహాయులైన బెగ్గర్స్కి ఏ ఆర్గనైజేషన్, ఏ గవర్నమెంట్ సపోర్ట్ లేదు కాబట్టి రైల్వే స్టేషన్స్, బస్ షెల్టర్స్,
రోడ్ సైడ్ ఉండే బెగ్గర్స్ని మేము పికప్ చేసుకుని అక్కడే వీలైతే ట్రీట్మెంట్ ఇస్తాము, లేదంటే వాళ్ళని మేము మా హాస్పిటల్లో తీసుకొస్తాం. ఓకే. సో ఒక 5 బెడ్స్ బెగ్గర్స్కి, ఒక 5 బెడ్స్ వికలాంగులకు అలాట్ చేశాము. వీళ్ళకంతా ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ ఫుడ్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి. ఈ బెగ్గర్స్లో కూడా రికవరీ అయిన తర్వాత 3 days రికవరీ అయిన తర్వాత వాళ్ళకి మేము జాబ్స్ ఇప్పిస్తాం. 8,000 to 12,000 రూపీస్ ఏదైనా వాచ్మెన్ పోస్టో లేకపోతే ఏదైనా చేయగలిగిన పోస్టులను చేస్తాం. సపోజ్ ఎవరన్నా పని చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో పెడతాం. మాదే ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అల్వాల్లో ఉంది. అక్కడ మేము అకామిడేట్ చేసి వాళ్ళని మళ్ళీ బెగ్గింగ్కి పోకుండా కాపాడతాం. ఈ 2 ప్రక్రియలు మా హాస్పిటల్లో వీఆర్ రన్నింగ్. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. బెగ్గర్స్ది మాత్రం గత 4-5 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. సో ఇలా ఈ కార్యక్రమాలు చేయటం వలన మా ఫ్యామిలీకి ఒక సాటిస్ఫాక్షన్, సో సోషల్గా కూడా మనం చేయగలుగుతాం. సో దీన్నే మేము స్ట్రీట్ మెడిసిన్ అంటాం, లేదంటే నిస్సాయిజన్గా ఈ 2 కార్యక్రమాలు. దీంతో పాటు రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్, ఇతరత్ర ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. సో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, సపోజ్ స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ, గవర్నర్ ప్రాజెక్ట్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రధాన మంత్రి టీబీ ముక్త్ అభియాన్ అని ఈ టీబీ పేషెంట్స్కు ఫ్రీ న్యూట్రిషన్ ఇవ్వడం, అలాగే సిపిఆర్ కార్డియోపల్మనరీ రీసస్టేషన్, ఇప్పుడు గుండె జబ్బులు వచ్చి హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్నారు వాళ్ళకి, ఫ్యామిలీస్కి, ప్రజలకి, స్కూల్లో, కాలేజీలలో, పోలీసులకి మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం. ఎలా హార్ట్ అటాక్ వస్తే బతికించాలన్న ఒక ప్రొసీజర్ మాన్యువర్ని సిపిఆర్ అంటాం, అది నేర్పిస్తాం. 3వది వచ్చేసి ఈ రెడ్ క్రాస్లో మేము బ్లడ్ బ్యాంక్స్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. నేను ఆమె మానిటరింగ్ కమిటీ చైర్మన్ కాబట్టి నేను తెలంగాణలో ఉండే బ్లడ్ వీటి అన్నిటికీ సంబంధించిన ఇష్యూస్లలో మేము తీసుకుంటాం. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది ఇంకో సబ్జెక్ట్ ఉంది. దానిలో ఈ ఎమర్జెన్సీ ఫ్లడ్స్ రావడము ఇలాంటి ఇష్యూస్లలో మేము ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేస్తాం. అంటే ప్రత్యేకంగా ఈ రెడ్ క్రాస్ సొసైటీలో ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి సేవలు అందించారు మీరు? ఇవన్నీ సోకాల్డ్ ప్రధాన మంత్రి టీబీ ముక్తి అభియాన్, సిపిఆర్, అలాగే మనము ఈ సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్, బ్లడ్ బ్యాంక్స్, వీటన్నిటికి సంబంధించిన యాక్టివిటీస్ మేము రెగ్యులర్గా చేస్తాం. అలాగే డాక్టర్ గారు ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా మీరు సేవలు అందించినట్టుగా విన్నాం మేము. మన అమెరికా తెలుగు అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ అమెరికాలో ఉందండి. దీన్ని శ్రీనివాస్ గనగోని గారు ఫౌండర్ ప్రెసిడెంట్. వీరు నన్ను ఇండియన్ కోఆర్డినేటర్గా ఇక్కడ ఉంచారు. సో ఎన్ఆర్ఐస్ ప్రతి వారం ఒకరో ఇద్దరు వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సొంత గ్రామాల్లో జన్మభూమి ప్రోగ్రాం లాగా మేము హెల్త్ క్యాంప్స్, అడల్ట్స్ అంటే ఎడ్యుకేషన్ ఇష్యూస్లలో అక్కడ గ్రామాలలో ఎడ్యుకేషన్ చెప్పడం, లేబర్ అంటే చిన్నపిల్లలు జాబ్ చేస్తే వాళ్ళకి జాబ్స్ ఇప్పించడం, జాబ్ మేళ చేయడం. సో ఇలాంటి అడాప్షన్, విలేజ్ అడాప్షన్, ఎవరైతే ఎన్ఆర్ఐ ఇండియాకి వస్తారో ఆ ఇండియాకి వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళతో సహాయంతో వాళ్ళ గ్రామాలలో వివిధ సేవా కార్యక్రమాలు మేము నిర్వహిస్తాం. సో అలా ఈ అమెరికా అండ్ ఇండియన్ కలిపి మేము ఈ సమస్యలలో అంటే వాళ్ళ సొంత ఊర్లలో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. మొన్న యూసుఫ్గూడలో మేము ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ టెక్నీషియన్స్ ఫ్యామిలీస్కి ఐ చెకప్ క్యాంప్ చేసాము. అందులో 2,000 మందికి మేము క్లినికల్ టెస్ట్ చేస్తే 420 మందికి శంకర్ నేత్రాలయ చెన్నై వారితో అక్కడే యూసుఫ్గూడలోనే ఆపరేషన్స్, కంటి ఆపరేషన్ చేయించాము. 420 మందికి చేయించాము. అది మొన్న ఒక ప్రాజెక్ట్ అయింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్న నోటెల్లో తెలంగాణ గవర్నమెంట్తో టైఅప్ అయి వీఆర్ డూయింగ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ ద ఇండియన్స్, అంటే తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఈ ఐ ఆపరేషన్స్ ఏమైతే ఉన్నాయో దీనిలో మా టీంలో కూడా ఒక వన్ ఆఫ్ ది పర్సన్ వాళ్ళ ఫాదర్ కూడా చేయించుకున్నారు డాక్టర్ గారు. చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యాము. అలాగే డాక్టర్ గారు మీది జాయింట్ ఫ్యామిలీ, ఒక 19 మంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక 7 మంది 8 మంది వరకు డాక్టర్స్ ఉన్నారన్నమాట. ఒక్కసారి వాళ్ళందరి గురించి చెప్తారా? దే ఆర్ వెరీ గుడ్ అండి. ఆబ్వియస్గా ఇన్ని సంవత్సరాలు మేము గత 40 సంవత్సరాల నుంచి కుటుంబాన్ని నడిపిస్తున్నామంటే ఎక్సలెంట్ ఫ్యామిలీ, అందరూ అండర్స్టాండింగ్లో ఉంటారు, ఎలాంటి డిఫరెన్సెస్ లేదు. సింగిల్ కిచెన్, 15-19 బెడ్లు ఉంటాయి, బెడ్రూమ్లు ఉంటాయి ఒకటే ఇంట్లో. పండుగ వాతావరణం ఉంటుంది, అందరం కలుస్తాం. సో అబ్సల్యూట్లీ సపోర్టివ్, అందరూ ఎడ్యుకేటెడ్. అండ్ దెన్ ఎడ్యుకేషన్తో పాటు ఒక విలువలతో కూడిన ఫ్యామిలీ, ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేసుకుంటారు ఒకరినొకరు. సో హ్యాపీ,
అన్ని వీఆర్ ఇప్పుడు ఈ ప్రొఫెషనల్గా జనరేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు డాక్టర్. సోషల్గా సక్సెస్ఫుల్ ఉన్నాము, ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ఉన్నాము, ప్రొఫెషనల్గా సక్సెస్ఫుల్గా ఉన్నాము. వీఆర్ గోయింగ్ హ్యాపీ విత్ సక్సెస్ఫుల్ లైఫ్. డాక్టర్ గారు ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నిజంగా నాకు ఒక చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, సంతోషంగా అనిపిస్తుందండి. ఒక సామాజిక కార్యక్రమాలు చేసేటటువంటి ఒక పర్సన్ని కలిసాము. అలాగే సర్జన్లో కూడా మీరు చాలా స్పెషలిస్ట్ ఉన్నారు, ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్థోపెటిక్స్ సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మాతో చర్చించినందుకు వన్స్ అగైన్ మరొకసారి మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.